శ్రీమాత్రి హిందూ ధర్మ పరిరక్షణకు ఇప్పుడు ఆయన శ్రీస్వామి గారు హిందూ ధర్మ పరిరక్షణకు మీరు ఇచ్చేటటువంటి సందేహం ఏంటి? ఇలాంటి సందేశం ఏంటి? ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి చిన్న జిఆర్ స్వాములు వాళ్ళు సొంతంగానే జిఎస్ అని పెట్టుకుంటారా? నిజంగా జిఆర్ అనేది అది హోదానా? అది ప్రభుత్వాలు ఇస్తావా, భక్తులు ఇస్తారా? ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తేనే చిన్న జిఆర్ స్వామి అనే బిరుదులు ఇస్తారా? ఏం చెప్తారు శ్రీస్వామి గారు? లేదు జిఆర్ సంప్రదాయం ఉంది. శ్రీ వైష్ణవం, దాని పాంచరాత్రము అని కూడా మనం పిలుస్తాము. వైకానస అని సంప్రదాయంగా వైష్ణవారాధనలో పాంచరాత్రం అని చెప్పేసి, తర్వాత అదేవిధంగా వైఖానసం అని చెప్పేసి వైష్ణవుని ఈ విధంగా భేదాలు ఉన్నాయి. ఇందులో ఏంటంటే వీరు శ్రీ వైష్ణవం పాంచరాత్రాగమ అనుసారంగా వీరి యొక్క కార్యక్రమాలను కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. అయితే ఏంటంటే చిన్నజీయర్ స్వామి వారి యొక్క మరి ప్రచారం కానివ్వండి, లేకపోతే వారి యొక్క మరి స్థాయి కానివ్వండి సామాన్యమైనటువంటిది ఏం కాదు. కాకపోతే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే వారి సంప్రదాయాన్ని విశేష రీతిలో బహుళ ప్రచారం చేసుకోవడం తప్పలేదు, కానీ అసలు ఈ శంకరాచార్యుల వారికి సంబంధించిన విషయాలు మాట్లాడటం అనేది చాలా పొరపాటు. ఇక్కడ ఏంటంటే శంకరాచార్యుల వారు ఏదో కేవలం పరమేశ్వరునికి సంబంధించినటువంటివే కావు, మహావిష్ణువుకు సంబంధించినటువంటివి, అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి స్తోత్రాలు వారు రచించడం జరిగింది. అలాగే మరి అష్టాదశ శక్తిపీఠాలు స్థాపించారు. అదేవిధంగా అనేకమైన వైష్ణవ క్షేత్రాలు సందర్శించారు. తర్వాత అదేవిధంగా అనేకమైనటువంటి ఇక భజగోవిందం ఇత్యాది స్తోత్రాలకి భాష్యం రాశారు. విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం రాశారు. అదేవిధంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి రీతిలో ఆయనకి భేదం అనేటువంటిది లేదు. అక్కడ గణపతిని కానీ, సూర్యుడని కానీ, విష్ణువు అని కానీ, శివుడని కానీ, అమ్మవారు అని కానీ భేదం లేదు అక్కడ. అటువంటి భేదం లేనటువంటి ఆ శంకరాచార్యుల వారికి సంబంధించినటువంటి ఆ యొక్క సంప్రదాయాన్ని మనం ఆ భారతదేశంలో అందరూ గౌరవిస్తారు. శ్రీస్వామి గారు ఇక్కడ చిన్న ఒక సందేహం చెప్పండి. చిన్న జిఆర్ స్వామి చేస్తున్నటువంటి ముచ్చింతల ఇప్పుడు మీ పీఠానికి రావాలంటే మేము ఫ్రీగా వస్తాం మీ భక్తులు కనుక. చిన్న జిఆర్ స్వామి ఆశ్రమాన్ని చేరుకోవాలంటే క్రెడిట్ కార్డు రుసుము చెల్లించుకోవాలి, డబ్బులు లేకుండా క్రెడిట్ కార్డు ఉన్నా కూడా చేసుకునేటటువంటి పరిస్థితులు ఉంది. ఇదేనా హిందూ ధర్మం అంటే ఇదేనా? హిందూ ధర్మం అంటే ఇదేనా? హిందువులకు ఇచ్చేది ఇదేనా? చిన్న జిఆర్ స్వామి గారు ఏం చెప్తారు శ్రీస్వామి గారు? అయితే నేను ముచ్చింతలని వెళ్ళానండి, నాకైతే నేనేవి రుసుము చెల్లించలేదు. అంటే మీలాంటి స్వామీజీలకు లేకపోవచ్చు, మాలాంటి సామాన్య భక్తులకు అట్లా కాదు. నేను ఒక మాట చెప్పాలి తప్పకుండా. ఒక పీఠాలు అంటే చిన్నజీయర స్వామి వారు నెలకొల్పినటువంటి ఆ మూర్తి విగ్రహం చుట్టూ 108 వైష్ణవ దివ్య దేశాలు ఉన్నాయి. 108 వైష్ణవ దివ్య దేశాలు అంటే సామాన్యమైనటువంటివి కావు. ఈ వైష్ణవ దివ్య దేశాల్లో ప్రతినిత్యం కూడా సుప్రభాత సేవ దగ్గర నుంచి శయనోత్సవం వరకు జరుగుతూ ప్రతినిత్యం కూడా శ్రీధరస్వామి గారు ఇది సొంత ప్రయోజనాల కోసమా, భక్తుల ప్రయోజనాల కోసమా? అంటే శ్రీధరస్వామి గారు సొంత ప్రయోజనాల కోసమా, భక్తుల ప్రయోజనాల కోసమా? మీరు శ్రీధర స్వామి గారి గురించి నేను కూడా ఒక మాట మాట్లాడతాను. శ్రీధర స్వామి గారు మీకు శిరస వచస ప్రణామాలు గురువుగారు. నేను తమిళనాడులో సుమారుగా 78 వైష్ణవ దేవాలయాలు సందర్శించాను నేను గత 2 సంవత్సరాల కిందట. ప్రతి వైష్ణవ దేవాలయం నిర్వహణ అక్కడ వాళ్ళే చూసుకుంటున్నారు తప్ప మన చిన్నజీయర్ స్వామి గారి దగ్గర నుంచి ఒక నయా పైసా కూడా అక్కడ పోవడం లేదు. శ్రీరంగానికి కూడా నేను శ్రీరంగం కూడా వెళ్ళాను. వినండి, ఇప్పుడు జియర్ స్వాముల మఠాలవి మెయింటైన్ చేయడం కాదు. అక్కడ చిన్న జియర్ స్వామి వారు చేసింది ఏమిటంటే అందరూ కూడా కేవలం హైదరాబాద్లోనే ఈ యొక్క రామానుజాచార్యుల వారిని దర్శించేటువంటి సందర్భంలోనే 108 దివ్య దేశాలు కూడా ఏకకాలంలో ఒకే ప్రదేశంలో దర్శించేటువంటి విధంగా ఏర్పాటు చేశారు. అది సామాన్య విషయం కాదు. 108 దేవాలయాలను కూడా నిత్య కైంకర్యాలు జరిపిస్తున్నారు. చాలా బాగుంది అక్కడ. ఎందుకంటే ఒక ఆశ్రమం మెయింటెనెన్స్ అంటే సామాన్యమైనటువంటి విషయం కాదండి, సామాన్యమైన విషయం కాదు.
కొన్ని లక్షలాది అదే రూపాయలు, అదే కోట్లాది శ్రీధర్ స్వామి గారు రూపాయలు మేము దాని ఖర్చు అంటే పెట్టి కొంతమంది అన్నదానం భక్తులు మనకు నిమిత్తం చేస్తున్నటువంటి కావచ్చు, మెసేజ్లు ఇదే. ఇచ్చే కైంకర్యాలకు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏమంటే కాకపోతే వారు జిఆర్ స్వామి వారు ఆ మఠాన్ని ఏర్పాటు చేయడం కానీ, ఆ యొక్క సమతామూర్తిని నెలకొల్పడం కానీ, వైష్ణవ దివ్యదేశాలు నిలపడం కానీ, వారి యొక్క ఆశ్రమాన్ని ఎక్కడ మరి ఏ మీలాంటి విధమైన ఇబ్బందులు శ్రీధర్ స్వామి గారు మరి మీలాంటి స్వాములు మీలాంటి పీఠాధిపతులు ఎందుకు చేయలేకపోతున్నారంటే సంప్రదాయాన్ని చక్కగా చెప్పుకోవాలి. శంకరాచార్య శ్రీధర్ స్వామి గారు ఇక్కడ ఒక సందేహం. ఎప్పుడు హర్షణీయం కాదు అది. ఆ శంకరాచార్యుల వారు మహానుభావుడు ఆయన. ఆసేతు హిమాచలం పాదయాత్రలు చేసి అందరిక హృదయాలను నిలిచిపోయినటువంటి ఘనుడు. అన్ని సంప్రదాయాలని కూడా ఏకీకృతం చేసి శ్రీధర్ స్వామి గారు ఇక్కడ సందేహం అండి. శంకరాచార్యుల వారు శ్రీధర్ స్వామి గారు ఇక్కడ ఒక సందేహం. అంటే ఈనాడు హైందవం నిలిచిందంటే శంకరాచార్యుల వారు లేకపోతే ఈ మాత్రం హైందవం ఉండేది కాదు. కరెక్ట్. ఈ రోజు హిందువులు అనేవాడు మిగిలేవారు కాదు, వాస్తవం. దేవాలయాలు ఉండేవి కాదు. ఆయన మహానుభావుడు సాక్షాత్ పరమేశ్వరుడే ఆదిశంకరుడుగా అవతరించబట్టి, ఆ సేతు హిమాచలం పాదయాత్రలు చేయబట్టి, ఆయన చతుష్పీఠాలు నెలకొల్పబట్టి, శక్తిపీఠాలు ఉద్ధరించబట్టి, అనేకమైనటువంటి స్తోత్రాలకు భాష్యాలు రాయబట్టి, అనేక స్తోత్రాలు మనకు అందించబట్టి, అనేక సిద్ధాంతాలు ఏకీకృతం చేసి చక్కగా అందరికీ కూడా ఒక చక్కటి మార్గదర్శకత్వాన్ని తీసుకురావడం వలన ఈరోజు మనం హిందువుగా హిందూ దేశంలో ఉంటున్న ఏమాత్రం సంశయం లేదు. వారు ఎవ్వరూ కనీసం శంకరాచార్యుల వారి గురించి ఏ సంప్రదాయకులు కూడా కించిత్ మారడానికి కూడా అసలు ఎవ్వరూ సరిపోరు. అంతటి మహానుభావుడైన. డన్ డన్ శ్రీధర్ స్వామి గారు డన్ 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 కొద్దిగా హోల్డ్ ఉండండి. చివరగా శ్రీ గారు ఒక విషయం, చిన్న జిఆర్ స్వామి నెలకొల్పినటువంటి ముచ్చింతల సమతామూర్తి ఓకే, మనం అందరము అప్సెట్ చేద్దాం, ఎందుకంటే అది హైదరాబాద్లో ఉండడం కూడా మంచిది. కానీ ఇంతకుముందుకు చాలా విమర్శలు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పీఠాలకు మఠాలకు టికెట్లు పెట్టి డబ్బులు చెల్లించి రుసుము చెల్లించి, ఒకటి కాదు, ఎంట్రీ ఫీజు, పార్కింగ్ ఫీజు, రకరకాల, ఇది దోపిడీ అనుకోవచ్చా? నిజంగా భక్తులు చేసేటటువంటి దోపిడీ అనుకోవచ్చు.